బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశే కాదు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కరోనాతో ఏపీలో ఇప్పటికే 4 మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలర్ట్గా ఉండాలంటూ డాక్టర్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్గా గుర్తించారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసుల్లో 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది డాక్టర్లు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తుంది. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 4 మృతి చెందగా ఈ కేసు సంఖ్య ప్రస్తుతం 16కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనాతో ఏపీలో ఇప్పటికీ 4 మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలర్ట్గా ఉండాలంటూ డాక్టర్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ కేసులో ఒమిక్రాన్ RF5 వేరియంట్గా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులో 4 నమూనాలని పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది డాక్టర్లు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. నేరుగా కడపకు వెళ్ళిపోతాం, ఎందుకంటే కడపలో ప్రస్తుతం కేసెస్ నమోదవుతున్నాయి. 4 కేసులు అక్కడ రిపోర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు కేరళ, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్, విశాఖపట్నం నుంచి రామచంద్రరావు, వీళ్ళిద్దరూ కూడా మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్స్, ఆ డీటెయిల్స్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, కరోనాకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్ ఉంది, ఎటువంటి కసరత్తు చేస్తుంది, కేసెస్ని మరి ముఖ్యంగా ట్రీట్మెంట్ విషయంలో, టెస్టింగ్ విషయంలో, ట్రేసింగ్ విషయంలో అప్డేట్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ముఖ్యంగా వైజాగ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఎన్ని కేసులు ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖలో చూసుకుంటే ఒక కేసు మాత్రమే నమోదైంది. ఇది విశాఖలోని 1 టౌన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిలో ఈ అంశాన్ని గుర్తించారు. ఇతను విశాఖలో నివాసి అయినప్పుడు కూడా ఇతను ఇటీవల కాలంలో హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ నుంచి ఆయన విశాఖ వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు, అలాగే గొంతు నొప్పితో బాధపడుతూ ఒక ప్రైవేట్ డాక్టర్ని కలిశారు. అయితే ప్రైవేట్ డాక్టర్ కలిసిన తర్వాత కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో తర్వాత దానికి సంబంధించిన అర్బన్ హెల్త్ క్లినిక్లో కూడా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో మరొకసారి నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ దశలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహజంగా చూసుకుంటే 10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక 20 పడకలను సిద్ధం చేశారు. అలాగే ఈ తొలి కేసు నమోదవడంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా మరొక 20 పడకలను సిద్ధం చేశారు. నేరుగా ఆక్సిజన్ సరఫరా ఉండే రకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అట్లాగే కోవిడ్కి సంబంధించిన అన్ని రకాల మందులు, రెమ్డెసివిర్ కావచ్చు, డోలో 650 ఇట్లాంటి మెడిసిన్స్ కూడా సిద్ధం చేయడమే కాకుండా వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు. వారికి అవసరమైన పీపీ కిట్లను అలాగే ఇతర పరికరాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి సచిన్ చూసుకుంటే కోవిడ్ భయం విశాఖపట్నంలో అంతగా లేనప్పటికీ కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన DMHO జగదీశ్వరరావు కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే మీరు చెప్తున్నట్టు 4 వ్యక్తులు రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో మృత్యువాత పడినట్టు కోవిడ్కి సంబంధించి వార్తలు అందడంతో మరింత అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో కోవిడ్ అన్ని ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం విశాఖలో కొంత తక్కువగా ఉంది. ఆ దిశలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలను కొంత అప్రమత్తం చేస్తున్నారు. అలాగే కోవిడ్ భయంకరం కానప్పుడు కూడా ఇది ఒమిక్రాన్గా దీనికి సంబంధించిన వైరస్గా గుర్తించినప్పుడు కూడా దీని ప్రాణాంతకం కాదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తలుగా ఉండాలి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే డయాబెటిక్ కావచ్చు, లేకపోతే బీపీ ఇట్లాంటి అంశాలు ఉన్న రోగులు, అలాగే 55 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి. వారికి సంబంధించిన అంటే అంతకుముందు ఉన్న అనారోగ్య పరిస్థితులపై ఈ కోవిడ్ ప్రభావం కొంత ఎక్కువగా చూపించే అవకాశం ఉండడంతో గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు చెప్తున్నారు. ఏదేమిటికి విశాఖలో తొలి కేసు నమోదైంది. అదే సమయంలో వేరువేరు ప్రాంతాలు అంటే విమ్స్తో పాటు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా 20 చొప్పున మొత్తం 40 పడకలు కూడా సిద్ధం చేసి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి అవసరమైన వాతావరణం ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ విశాఖలో క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సచిన్.
రైట్, ఒకసారి మీ లైన్లో ఉండండి. నేను కడప వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ప్రస్తుతం 4 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకా కేసెస్ పెరిగాయా? కంట్రోల్లో తీసుకొచ్చేందుకు లేకపోతే అక్కడ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లకు సిద్ధమవుతూ ఉన్నారు? సచిన్, కడప జిల్లాలో వేగంగా ఏదైతే కేసులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో ఇప్పటికే అటు వైద్య శాఖ అధికారులు ఇప్పటికే ఏదైతే కడప రిమ్స్ లో ఉన్నటువంటి రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఒక ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే 8 కేసులు నమోదయ్యాయి, 8 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా 8 కేసుల్లో 3 కేసులు ఏదైతే ఇప్పటికే వాళ్ళు కోలుకోవడంతో వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరో 4 కేసులు ప్రస్తుతం ఏదైతే కడప రిమ్స్ లో ఉన్నటువంటి కోవిడ్ వార్డులో కూడా ఐసోలేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వేగంగా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అటు వైద్య శాఖ అధికారులు సూచించినటువంటి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి, అదే విధంగా కొంత జలుబు దగ్గు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యులతో సూచనలు సలహాలు తీసుకోవాలి. అదే విధంగా కొంతమంది ఇటీవల కాలంలో ఏదైతే లంగ్స్ దెబ్బతినడం కానీ, అదే విధంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి సమస్యలతో ఉత్పన్నమై ఆ సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కోవిడ్ లక్షణాలకు కూడా దారితీసేటువంటి అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో అటు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏదైతే అటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా పిహెచ్సి సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పటికే టెస్టులు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొంత వేగంగా విస్తరించకపోయినా కూడా నిదానంగా ఈ కరోనా కేసులు విస్తరించేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో ఏదైతే 2020లో ఇదే విధంగా కరోనా కారణంగా అటు భయాందోళనకు గురై తీవ్రమైనటువంటి భయాందోళనకు గురై ఎన్నో ఇది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం కాబట్టి ఈసారి అలా జరగకుండా ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే అంటే ఒక రకంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరోనా కేసులు నమోదు కావడం కూడా కడపలోనే కాబట్టి కరోనా కేసులు ఎక్కడెక్కడ నమోదు అవుతున్నాయి, అదేవిధంగా ఆయా ప్రాంతాల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఏదైతే వైద్య శాఖ సంబంధించిన ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు తెలుస్తుంది. సచిన్, రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. కిషోర్ అండ్ రామచంద్రరావు, ఒక్కసారి నేను కర్నూలు వెళ్తాను. హుసేన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో అప్డేట్స్ అందించేందుకు. కర్నూలులో ఎటువంటి పరిస్థితి ఉందో తాజాగా తెలుసుకుందాం. కర్నూలు నుంచి అప్డేట్స్ అందించేందుకు హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, కర్నూలులో ఎన్ని కేసెస్ ఉన్నాయి, లేకపోతే కేసులు బయటపడుతున్నాయా? పరిస్థితి ఏంటి కర్నూలులో? కర్నూలు జిల్లాలో ఒక కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రత్యేకంగా రాయలసీమ ముఖద్వారము అతిపెద్ద జనరల్ హాస్పిటల్ ఇది కర్నూలు. అయితే గతంలో మన 2019 కోవిడ్ అప్పుడు కూడా పూర్తి కర్నూలులో ఒకసారిగా మనం చూసినటువంటి అంటే కరోనా నేపథ్యంలో చూసిన మరణాలు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో అటు విశాఖను ఇటు కడపలో కోవిడ్ కేసులు నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. అందులో భాగంగానే కర్నూలు జనరల్ హాస్పిటల్లో కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కోవిడ్ ఐసోల్యూషన్ అంటే కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కావచ్చు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి లేనప్పటికీ ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ వస్తే ఎలాంటి వైద్యం అందించాలనేటువంటి దానిపైన పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్యులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి వేరియంట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయనేటువంటి దాని మీద అంటే హాస్పిటల్కి వచ్చేటువంటి వైద్యులు హాస్పిటల్ రోగులు ఎవరైతే ఉన్నారో ఆ రోగులకి ప్రత్యేకంగా కోవిడ్ పరీక్ష చేస్తూ ఉన్నారు. కోవిడ్ ఉందా లేదని నిర్ధారించిన తర్వాతే వైద్య పరీక్షలు ప్రాథమికంగా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కర్నూలు జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఐసోల్యూషన్స్ వార్డు ముందస్తుగా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కోవిడ్ కేసులు మాత్రం నమోదైనట్లు ఎక్కడ అధికారికంగా లెక్కలు అయితే లేవు. కానీ కొన్ని చోట్ల మాత్రం జలుబు దగ్గు కామన్ గా కనిపిస్తున్నటువంటి వ్యవహారమే. అయితే ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది, దాంతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా
గత 2-3 రోజుల నుంచి కాస్తంత ఎలినో ఎఫెక్ట్ తగ్గి వర్షం అక్కడక్కడ చిరుజల్లుతో కూడినటువంటి వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్లో భాగంగానే ఈ దగ్గు జలుబు ఉన్నాయి. అయితే కోవిడ్ నిర్ధారణ చేసే పరీక్షలు కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ముందస్తుగా ఏదన్నా కోవిడ్ కేసులు నమోదైతే మాత్రం వాళ్ళకి వైద్య పరీక్షలు అందించేందుకు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య బృందం అంతగా సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. సచిన్. ఆల్రైట్ హుసేన్, అంటే ప్రస్తుతం కేసెస్ విజృంభిస్తున్నాయి, కేసెస్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న సందర్భంలో, అంటే కరోనా వ్యాప్తికి సంబంధించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది కాబట్టి అక్కడ వైద్యాధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగారు? ఐసోలేషన్ వార్డ్స్ని పెంచే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఏమైనా హోమ్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉందా అక్కడ? అంటే సచిన్, ముందుగానే వైద్యులు మాత్రం ప్రత్యేకంగా ఒక వార్డు అయితే ఏర్పాటు చేశారు. కోవిడ్ కేసులు నమోదైతే వాళ్ళని వైద్య పరీక్షలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ముందస్తుగానే హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో, నిత్యం ఆ కర్నూలు కేంద్రంగా ఉన్నటువంటి రాయలసీమ ముఖద్వారంలో ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 6,000 మంది ప్రతిరోజు అవుట్ పోస్ట్ అంటే ఓపీ కోసం వస్తున్నటువంటి పేషెంట్స్ ఉంటారు. నిత్యం రద్దీగా ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ కి ఒకవైపు మహబూబ్ నగర్, ఇంకోవైపు కర్ణాటక నుంచి, ఇంకోవైపు మన ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కర్నూలు జనరల్ హాస్పిటల్ కి అత్యవసరమైనటువంటి సేవలు, మెరుగైనటువంటి వైద్యం కోసం కర్నూలు జనరల్ హాస్పిటల్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి వార్డు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాన్ని కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చేటువంటి రోగులంతా కూడా ప్రాథమికంగా కోవిడ్ పరీక్షలు, అంటే వాళ్ళకి లక్షణాలు కనిపించినా లేకపోతే జలుబు దగ్గు లాంటివి ఏదైనా ఉంటే మాత్రం కోవిడ్ టెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ముందస్తుగా చెప్తా ఉన్నారు, జాగ్రత్తలు పాటించండి. జలుబు చేసినా లేకపోతే కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదించండి. నేరుగా మీ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో కోవిడ్ సంబంధించినటువంటి ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేశారు. వెళ్ళి ఎక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాలి, నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. సచిన్. ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి హుసేన్. ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో ఎటువంటి పరిస్థితి ఉంది? శ్రీకాకుళం ఎందుకంటే బోర్డర్ అక్కడ ఒడిశాతో పంచుకుంటుంది కాబట్టి అక్కడ ఇంపాక్ట్ ఏమైనా పడుతూ ఉందా, లేకపోతే ఇటు విశాఖపట్నం ఇంపాక్ట్ మనకి శ్రీకాకుళం మీద ఏమైనా కనిపిస్తుందా? విజయనగరంతో కూడా కనెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, శ్రీకాకుళంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఒడిశా ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఇటు మనకున్న కేసెస్ ఇంపాక్ట్ ఏమైనా అక్కడ కనిపిస్తుందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? 4 ఏళ్ల అనంతరం మళ్ళీ కరోనా మహమ్మారి చాప కింద నీళ్ళ దూసుకొస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తే ప్రస్తుతం వాతావరణం కూడా ప్రతికూలంగా ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ కోవిడ్ కేసులు నమోదుకు దోహదపడే పరిస్థితులు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏవైతే ఋతుపవనాలు అయితే ఆగమనం వచ్చాయి, కానీ వర్షాలు పడకపోవడం, అంతా ఒక మోయిచ్చిన వాతావరణం, ఇదంతా కూడా కోవిడ్ లక్షణాలను సోకేందుకు వాతావరణం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మాత్రం అప్పట్లో కరోనా ప్రబలినప్పుడు 4 రోజుల పాటు ఆ మహమ్మారిని కంచి కూడా దాటకుండా కాపాడినారు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రజల్లో కూడా ఈ కోవిడ్ పై ఒక అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. అటువంటి ఏదైనా సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే జనరల్ క్యాజువాలిటీ ఏవైతే ఉంటుందో ఆ క్యాజువాలిటీ దగ్గర అటువంటి సిమ్టమ్స్ ఉన్న రోగులు మాత్రం రాకుండా ప్రత్యేకమైన వార్డును మాత్రం రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు 10 బెడ్లతో కూడుకున్నటువంటి ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరైతే తొలినాల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్, వెంటిలేషన్ కోసం మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి ఆశ్రయించి లక్షలాది రూపాయలు పోగొట్టుకునే ఆర్థిక నష్టాన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అటువంటి పరిణామాలు ఏవి లేకుండా ఉండే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఒక సమీక్ష కూడా నిర్వహించింది. ఆ సమీక్షలో ఇటువంటి వ్యాధి లక్షణాలు ఎవరైనా ఉంటే ఫస్ట్ గా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ఫలితాలు కూడా తొలినాల్లో 10 నుండి 12 రోజుల తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం 12 నుండి 24 గంటల్లో నిర్ధారణ వైద్య పరీక్షల ఫలితాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ కోవిడ్ ఉందని తెలిస్తే వెంటనే వారిని మాత్రం ఐసోలేషన్ వార్డుకి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఆక్సిజన్ కొరత ఎక్కడ అంటే కొరత ఉండకూడదు, అదేవిధంగా వెంటిలేషన్ సదుపాయం అందుబాటులో తేవాలి. ఇటువంటి జాగ్రత్తలు మాత్రం ముందే తీసుకున్నారు. ఇటీవల మాత్రం ఏదైతే జలుబు దగ్గుతో వచ్చినటువంటి 12 మందిని వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి వారికి మాత్రం అది నిర్ధారణ అంటే పాజిటివ్ రాకపోవడంతో వారందరినీ కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక కోవిడ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుని అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యగా గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్ట్యా ఎక్కడ ఏ అవసరం ఉంటుంది, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒడిశాకు వెళ్లే వాళ్ళంతా కూడాను చాలా మంది వాళ్ళు కూడా శ్రీకాకుళం కార్పొరేషన్ హాస్పిటల్కి వస్తుంటారు. వాళ్ళు కూడా కోవిడ్ ని ఒకవేళ సోకితే దాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈసారి అటువంటి అవకాశం లేకుండా ఏదైతే అటువంటి సిమ్టమ్స్ తో హాస్పిటల్కి వస్తారో వారిని మాత్రం వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షలో పాజిటివ్ అని తేలినట్లే ఎవరైతే పేషెంట్ తో పాటు అటెండెంట్ కూడా ప్రత్యామ్నాయంగా అంటే చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇటు ఐసోలేషన్ వార్డుతో పాటు అటెండెన్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక భయం నెలకొని ఉంటుంది. ఆ భయం తొలగించేందుకు బంధువులు దగ్గరే ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే వారి తాలూకా మానసిక స్థితి కూడాను పూర్తిగా అంటే భయంతో నిండిపోయే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా అధిగమించేందుకు జిల్లా యంత్రం అప్రమత్తమైంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు నమోదు కాకపోయినా అటువంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే కనుక వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి వెనకాడకూడదు. వారు ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ఆ వైద్య పరీక్షల ఫలితాలు వచ్చినంత వరకు కూడా వాటిలోనే ఆ పేషెంట్ ఉంచడం జరుగుతుంది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత అది పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని ఐసోలేషన్ వార్డు షిఫ్ట్ చేస్తారే తప్ప అప్పటి వరకు కూడా వారిని మాత్రం ట్రీట్మెంట్ ఇస్తూ వాటిలోనే చేస్తారు. అంటే జనరల్ గా వచ్చినటువంటి రెగ్యులర్ పేషెంట్లు కావచ్చు, ఈ రుగ్మతులతో బాధపడిన పేషెంట్లు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్ద వయసులు వీళ్ళందరూ కూడాను స్వీయ నియంత్రణ పాటించాలి. వారి పట్ల కుటుంబాలు కూడా అతి జాగ్రత్తలు చేసుకోవాలి. ఎందుకంటే వారికే ఈ కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నటువంటి వైద్యులు సూచన మేరకు వారి పట్ల మాత్రం ఆ కుటుంబ సభ్యులు చాలా చర్యలు చేపట్టాలని చెప్పి వైద్యులు చూపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక కరోనా కేసు నమోదు కాకపోయినప్పుడు కూడా ముందస్తుగా మాత్రం 10 బెడ్లతో కూడుకున్నటువంటి ఐసోలేషన్ వార్డు మాత్రం ఏర్పాటు చేశారు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తూ ఉంది. ఇప్పటికీ నేటి వరకు 12 కేసులు అనుకున్నాం, కానీ ఇప్పటికీ ఏకంగా 16 కేసులు అయ్యాయి. మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. కరోనాతో ఏపీలో ఇప్పటికే 4 మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలర్ట్గా ఉండాలంటూ ఉన్నారు డాక్టర్లు. కోవిడ్ కేసులు ఒమిక్రాన్ RF5 వేరియంట్గా గుర్తించడం జరిగింది. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసుల్లోనూ 4 నమూనాలని పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు డాక్టర్లు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తుంది. వీటికి సంబంధించి ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ పాజిటివ్ కేసులున్నాయి.